దైవ పిలుపునందుకున్న అబ్రహాముకు తానెక్కడికి వెళుతున్నాడో అతనికి తెలియదు. తాను దేవుని వెంట వెళుతున్నానన్నది మాత్రము తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు. కానీ ప్రయాణం చేయించువాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు అబ్రహాము. అందుకని అతని జీవితం ఆశీర్వాదదాయకంగా మారింది. నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించాడు. నీ కళ్ళు ఆ దారులు చూస్తాయని నీ కలలో కూడా నీవు ఊహించి ఉండవు. అలాంటి దారుల గుండా నీ వెళ్తావు. భయం ఆయన దరి చేరదు. అలాగే ఆయన నీతో ఉన్నంతకాలం నీవు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు. కనుక విశ్వసించుదాం. మనం నడిపించువాడు, ప్రేమించువాడు, దీవించువాడు ఒక్కడే. ఆయనే యేసు ప్రభు. ఆయన యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచి మన జీవిత ప్రయాణములో ఆయనతో కలిసి అడుగులు ముందుకు వేద్దాం. విజయం తథ్యం.